మాఘపురాణం 15వ భాగం. పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట. వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. పార్వతి, చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయ్యను నామము గల పెద్ద పల్లెయుండెను. అంది ఒక బంగారు శెట్టి అని వయస్సుడు ఒకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి ఒట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ ఎరగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాద్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామం చేరవలెనన్నా ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడుపనియ్యి. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమిలాడాడు. తాయారమ్మకు జాలి కలిగింది. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమునిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమొంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళేదని అన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి, దాని వలన కలుగు ఫలితమునేమి, సెలవిండు, వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు. ఈ మాఘమాసములో నదియందు కానీ తటాకమందు కానీ లేక నూతియందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతి దినము విడవకుండా 1 నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 నెల రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజున కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమున కానీ పై ప్రకారం చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికొచ్చాడు. అతడు రాగానే మాఘస్నానము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోతాను అని తెలియజేశాను. మాఘస్నానము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోతానని తెలియజేసింది. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదాన్న, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసం అనమేమిటి, స్నానం ఏమిటి, వ్రతము దానములేమిటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనదవా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు అస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారింది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈ లోపులో బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి
నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్ళల్లో మునగవలసి వచ్చెను. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యని కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము చేసి తీసుకొని పోవుచుండిరి. కాలపాశము వేసి తీసుకొని పోవుచుంటిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుంటి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠానికి తీసుకుపోవుట ఏమి? నా భర్తను యమలోకమునకు తీసుకుపోవుట ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమును స్నానము చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికారు. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించెను, నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి, ఆమె వేసిన ప్రశ్నల సంగతి తెలియచేశారు. చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు. విష్ణులోకానికి ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అనే ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠంలో విడిచారు. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతోషం అందారు. రాజా, వింటివా? భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగినదో. భర్త దుర్మార్గుడైన పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘమాసం స్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కాబట్టి మాఘ స్నానం 1 రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అని అనుటలో ఏమాత్రము సందేహము లేదు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధానమును గురించి వివరించుచున్నాడు. మాఘపురాణం 15వ భాగం సమాప్తం.